నమస్తే అందరికీ. ఈరోజు మనం భగవద్గీతలో 3వ అధ్యాయం యొక్క 19వ శ్లోకం గురించి తెలుసుకుందాం. తస్మాద్ అసక్తః సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పురుషాః. పూర్వ శ్లోకంలో చెప్పుకున్నట్టు మనం చేసే పనుల నుంచి కానీ మనం చేసే సేవ నుంచి కానీ ఎటువంటి ఫలితాన్ని మనం ఆశించకూడదు. ఏదొచ్చినా మనం స్వీకరించాలి. అలా రోజుకొక పని చేసినా కూడా చాలు మనం భక్తి మార్గంలో ఎంతో ముందుకు వెళ్తాం అనేది శ్లోక భావం. అంటే మనం ఇప్పుడు జాబ్ చేస్తున్నాం, దాన్ని ఒక రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వాలి, కానీ దాని నుంచి ఎటువంటిది ఆశించకూడదు. అంటే ఇప్పుడు మనం దాని నుంచి వచ్చే ఫలితం వల్ల ఎక్కువ ఆలోచించకూడదు, అలాగే ఎక్కువ సంతోషపడకూడదు, ఎక్కువ బాధపడకూడదు. ఇప్పుడు మనం చేసే పనుల నుంచి ఏదో ఒకటి ఆశించడం మానవ లక్షణం, కానీ దాని ఫలితాన్ని గురించి ఆలోచించకూడదు అనేది భగవద్గీత యొక్క ఉద్దేశం అన్నమాట. హరే కృష్ణ.